వ్యూవర్స్ దక్షిణ కైలాసంగా పేరు పొందిన శ్రీ కాళహస్తీశ్వర గర్భాలయంలో మహాశివరాత్రి పర్వదినం రోజున మహాపరాధం జరిగినట్టు అక్కడ భక్తులు చెప్పుకుంటున్నారు. అసలు జరిగిన విషయం ఏంటంటే, మంచు ఫ్యామిలీ అయినటువంటి మంచు మోహన్ బాబు గారు, మంచు విష్ణు వారు నిర్మించిన భక్త కన్నప్ప మూవీ టీజర్ అక్కడ గర్భాలయంలో వాయులింగేశ్వర స్వామి ఎదురుగా రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా మహాపరాధంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆలయ పవిత్రతని, ఆలయ సంప్రదాయ ఆచారాలని ఉల్లంఘించే విధంగా వీళ్ళు ప్రవర్తించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆలయంలోకి ఎటువంటి పీవీఐపీ అయినా, ఎంత పొలిటీషియన్ అయినా, కోటీశ్వరుడైనా సరే చిన్న మొబైల్ కూడా జేబులో పెట్టుకొని లోపలికి రావడానికి కూడా అనుమతించరు. అలాంటిది వేగంగా ఒక ల్యాప్టాప్ తీసుకొచ్చి, కొన్ని కెమెరాస్ తీసుకొచ్చి ఆ ల్యాప్టాప్లో భక్త కన్నప్ప మూవీ టీజర్ రిలీజ్ చేయడం, అది కూడా ఏకంగా గర్భాలయంలోనే వాయులింగేశ్వర స్వామి ఎదురుగా మహాశివరాత్రి రోజున ఇలా చేయడం భక్తుల మనోభావం తీవ్రంగా డ్యామేజ్ జరిగినట్టుగా భావిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఆలయ ఈవో ఇతర అధికారులు కూడా ప్రేక్షక పాత్ర వహించినట్టు తెలుస్తోంది. అసలు అక్కడ మూవీ టీజర్ రిలీజ్ చేయడమే కాకుండా మూవీ టీజర్ రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఫొటోస్ కూడా ఫోజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మూవీ టీజర్ భక్త కన్నప్ప మూవీ టీజర్ శ్రీ కాళహస్తీశ్వర స్వామికి కూడా చూపించడం జరిగింది. సో భక్త కన్నప్ప అనే మహాభక్తుడు, అంటే శ్రీ కాళహస్తీశ్వర స్వామికి మహాభక్తుడు అయినప్పటికీ, ఆ చరిత్ర అక్కడ జరిగినప్పటికీ, కానీ ఇది సినిమా కాబట్టి సినిమాలలో అశ్లీలత కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి అశ్లీలతో కూడిన భక్త కన్నప్ప సినిమా టీజర్ ఆ మహాశివరాత్రి రోజున శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో రిలీజ్ చేయడం మహాపచారంగా భావిస్తున్నారు. సో ఇది ఆలయ పవిత్రతని ఇలా కలుషితం చేసే విధంగా ఉందని, ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు కూడా మొబైల్ కెమెరాలు కానీ, ఎటువంటి వీడియో కెమెరాలు కానీ, ఎటువంటి షూటింగ్స్ కానీ కొన్ని దశాబ్దాలుగా ఈ కాళహస్తీశ్వర గర్భాలయంలో జరిగిన దాఖలాలు లేవని, గత కొన్ని నెలల క్రితం మంగ్లీ అది కూడా చాలా ఆలయ పరిసరం, కాళహస్తీశ్వర ఆలయ పరిసరంలోనే, అది గర్భాలయంలో కాకుండా చాలా దూరంగా ఏదో ఒక మండపంలో ఒక సాంగ్ షూటింగ్ కూడా చేసింది. అది కూడా ఒక భక్తిపాటికే అయినప్పటికీ అది మహాపచారంగా భావించి ఆమె పైన కాస్త మందలించడం జరిగింది. అలాంటిది వీళ్ళు వేగంగా నేరుగా కాళహస్తి గర్భాలయంలోనే ఇలా మూవీ టీజర్ రిలీజ్ చేయడం, అది కూడా ల్యాప్టాప్స్, వీడియో కెమెరాస్ తీసుకువెళ్ళి ఆ మూవీ టీజర్ రిలీజ్ చేసిన ఫొటోస్ ఫోజ్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చాలా మహాపదంగా భావిస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఇది శ్రీ కాళహస్తీశ్వరుని భక్తుడైన భక్త కన్నప్ప కథ కాబట్టి, ఆయనకు సంబంధించిన మూవీ కాబట్టి అక్కడ టీజర్ రిలీజ్ చేయడం తప్పు లేదనుకుంటున్నారా, లేదంటే ఇది మహాపచారంగా భావిస్తున్నారా? కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. సో ఎందుకంటే మన ఆచారాలు, పవిత్రతలు ఎప్పుడు ఎటువంటి రూపంలో దెబ్బ తినకూడదు. ఈ మన ఆలయ సంస్కృతి సంపదలు, ఎందుకంటే నియమాలు ఇలాంటివన్నీ కూడా దెబ్బ తీయకూడదు. ఎవ్వరు చేత ఇలాంటి చర్యలు జరగకూడదు అని భావిస్తుంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలియజేయండి. సో వీడియో నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.